కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అత్యంత ఉపయోగపడే జీకే పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం గూగుల్లో క్రాకు జీకే పీడిఎఫ్ అని టైప్ చేయండి. మొదటి లింక్లో మీరు స్టాటిక్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, జీకే క్వశ్చన్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము మీ ముందుకు ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన జూలై కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు తీసుకొని వచ్చాం. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి వీడియోస్ ప్రతిరోజు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మొదటి ప్రశ్న, 2018 రామన్ మెగ్సెసే అవార్డు గెలుచుకున్న భారతీయులు ఎవరు? ఆన్సర్ సోనం వాంగ్చుక్, భారత్ వాట్వాని. పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఇమ్రాన్ ఖాన్. 2018 రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డు ఎవరు పొందారు? ఆన్సర్ గోపాలకృష్ణ గాంధీ. గుజరాత్లోని ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క రూపకల్పనతో రిజర్వ్ బ్యాంక్ కొత్త 100 రూపాయల నోటును జారీ చేసింది? ఆన్సర్ రాణి కీ వావ్. ఏ ప్రభుత్వం మహానది, ఇబి, టెల్ నదుల వెంట 2 కోట్ల మొక్కల సాగు కోసం గ్రీన్ మహానది మిషన్ను ప్రారంభించింది? ఆన్సర్ ఒడిశా ప్రభుత్వం. ఏ ఎయిర్పోర్ట్ పేరును మహారాజా బీర్ బిక్రమ్ మాణిక్య కిషోర్ ఎయిర్పోర్ట్గా మార్చడానికి భారత ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది? ఆన్సర్ అగర్తల విమానాశ్రయం, త్రిపుర. 2019 జనవరిలో ప్రవాసీ భారతీయ దివస్ ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ వారణాసి. పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చే మహిళల తొలి జాతీయ శిక్షణా సంస్థ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ మొహాలీ, పంజాబ్. ఏ దేశం జూలై 2018లో 68వ సభ్యునిగా అంతర్జాతీయ సౌర కూటమిలో చేరింది? ఆన్సర్ మయన్మార్. జీడిపి గణన కోసం బేస్ ఇయర్ని మార్చడానికి రాష్ట్రాల మరియు జిల్లా స్థాయిలో ఆర్థిక డేటా గణన కోసం ఎవరి నేతృత్వంలో ఒక కమిటీని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది? ఆన్సర్ రవీంద్ర ఢోలాకియా. భారతదేశం మొదటి గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్ని న్యూఢిల్లీలో ఎవరు నిర్వహించారు? ఆన్సర్ నీతి ఆయోగ్. కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ ప్రచురించిన 2018 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో ఏ రాష్ట్రం మొదటి స్థానం సాధించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. గాంధీ ది ఇయర్స్ దట్ చేంజ్ ది వరల్డ్ 1914 to 1948 పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ రామచంద్ర గుహ. పులిట్జర్ ప్రైజ్ విజేత అయిన ఫుడ్ క్రిటిక్ ఈ మధ్య మరణించారు. వారి పేరేమిటి? ఆన్సర్ జొనాథన్ గోల్డ్. 2018 జూలై 11న జరుపుకున్న ప్రపంచ జనాభా దినం థీమ్ ఏమిటి? ఆన్సర్ కుటుంబ ప్రణాళిక ఒక మానవ హక్కు. దుబాయ్లో జరిగిన 6 నేషన్ కబడ్డీ మాస్టర్స్ టైటిల్ ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ ఇండియా. సూర్యుడి వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి తయారు చేసిన పార్కర్ సోలార్ ప్రోబ్ ఏ అంతరిక్ష సంస్థకు సంబంధించింది? ఆన్సర్ నాసా. సూపర్ కంప్యూటర్స్లో వేగం మరియు విద్యుత్ వినియోగ సమస్యలను అధిగమించి మానవ మెదడు యొక్క నాడీ నెట్వర్క్ని అనుకరించే కొత్త కంప్యూటర్ పేరేమిటి? ఆన్సర్ స్పిన్నాకేర్. ఈ మధ్య 5000 కిలోమీటర్ల పరిధితో ఉన్న ఏ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు? ఆన్సర్ అగ్ని 5. 2018 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ స్థానం ఏమిటి? ఆన్సర్ 57. భారతదేశ ప్రభుత్వం ఏ రోజున జిఎస్టీ రోజుగా జరుపుకుంది? ఆన్సర్ జూలై 1. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నూతన చైర్మన్ ఎవరు? ఆన్సర్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్.
అస్సాం యొక్క క్రీడా రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ హిమా దాస్. ఈ మధ్య పాకిస్తాన్లో మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయిన మహిళ ఎవరు? ఆన్సర్ తహీరా సఫ్తార్. ఇంగ్లీష్ పేషెంట్ నవలకు గోల్డెన్ బుక్కర్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ మైకేల్ ఒండాజే. ప్రపంచ బ్యాంకు ప్రచురించిన ఇటీవల నివేదిక ప్రకారం ఫ్రాన్స్ను అధిగమించి ప్రపంచంలోనే 6వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిన దేశం ఏమిటి? ఆన్సర్ ఇండియా. యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్లో 69వ సభ్యునిగా ఏ దేశం చేరింది? ఆన్సర్ భారతదేశం. అంతర్జాతీయ ద్రవ్యనిధి నివేదిక ప్రకారం 2018-19 సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ 7.3%. రాష్ట్రంలో పేద కుటుంబాలకు సబ్సిడీ విద్యుత్తును అందించడం కోసం ఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి జన్ కళ్యాణ్ సంబల్ యోజన 2018ను ఆమోదించింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొత్త ప్రధాన కార్యాలయం ధరోహర్ భవన్ ప్రధాని నరేంద్ర మోడీ జూలై 2018లో ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.